టముగా వేయును నీ శిరము మీద జీవకిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త. యౌవనంబై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రభువు నీతి పనులు చేయున్ బాధితులకు న్యాయమిచున్. ప్రభువు నీతి పనులు చేయున్ బాధితులకు న్యాయమిచున్. విభుడు మార్గము తెలిపే మోషేకు తన కార్యములను విప్పినిస్రాయేలు జనమునకు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు. అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు. నిత్యము వ్యాజంబు చేయాడు. ఆ కృపోన్నతుడు నీపై ఎప్పుడు కోపముంచాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పామరులమని ప్రత్యుపకారా ప్రతిఫలంబుల్ పంపాలేదు. పామరులమని ప్రత్యుపకారా ప్రతిఫలంబుల్ పంపాలేదు. భూమి కన్నా ఆకాశంబున్నా ఎత్తుండు దైవ ప్రేమ భక్తి జనులయందునా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పడమటికి తూర్పెంత ఎడమో పాపములను మనకు అంతా. పడమటికి తూర్పెంత ఎడమో పాపములను మనకు అంతా. ఎడము కలుగా చేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరులా. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరులా. ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరులా. ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి. మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి. మనము మంటి వారమంచును జ్ఞాపకము చేసి కొనుచు కరుణ చూపుచుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పూసిగాలి వివానిగిరి పోయి బసనో తెలియని వాన. పూసిగాలి వివానిగిరి పోయి బసనో తెలియని వాన. వాస పుష్పము వలెనే నరుడుండు నరు నాయువు తృణ ప్రాయము మన దేవ కృపమెండు. ఆ కారణముచే
దేవ సంస్తుతి చేయవే మనసా పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గై కొను జనులకు పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గై కొను జనులకు నిరతమును కృప నిలచియుండును యెహోవా నీతి తరముల పిల్లలకు ఉండును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయో మానా జీవమాయే యెహోవా దేవుని దేవ సంస్తుతి చేయో మానా జీవమాయే యెహోవా దేవుని పావనానా మమును తించుమా నాయంతరంగము లో వసించు నో సమస్తమా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవుని ఎందుకు స్తుతించాలి అన్నది ఆ భక్తుడు ఇన్ని వచనాలు రాశాడు. సరే, షీట్ 2లో 12 నా జీవం నా సర్వం నీదే దేవా నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా నా జీవం నా సర్వం నీవే దేవా తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి ఏమివ్వగలను ఎన్నాలేని ప్రేమకై ఏమివ్వగలను ఎన్నాలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమేనే నార్పింతును విరిగి నలిగిన హృదయమేనే నార్పింతును నా జీవం నా సర్వం నీవే దేవా నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా నా జీవం నా సర్వం నీవే దేవా తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి ఏమివ్వగలను ఎన్నలేని ప్రేమకై ఏమివ్వగలను ఎన్నలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును నా జీవం నా సర్వం నీవే దేవా నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా నా జీవం నా సర్వం నీవే దేవా నా జీవము సర్వము నీవే. ఓకే, పోయిన వారం ఏ వాక్యం విన్నాము? చెప్పండి. దేవుని సన్నిధికి వచ్చాము, ప్రభు వాక్యం మనం విన్నాము. దేవుని వాక్యాన్ని వింటమే కాదు, ఆ వాక్యము మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ప్రభు ప్రేమించి ఆయన వాక్యాన్ని మనకు అందిస్తున్నప్పుడు
ఆ వాక్యము మన హృదయంలో నిలిచినట్లుగా చూచుకోవాలి. వింటము కాదు, ప్రభు ప్రేమించి మనకు వినిపిస్తున్నాడు. మనం ఏం చేయాలి? వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి. అలా ఎప్పుడైతే హృదయంలో వాక్యం భద్రం చేసుకుంటామో అప్పుడు ఆ వాక్యము మన హృదయంలో నిలిచి ఉంటుంది. కాబట్టి ఆ వాక్యము మన హృదయంలో ఉంచుకోవటము, భద్రం చేసుకోవటము చాలా మంచిది. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడగండి, ప్రేరేపించబడి ఒకరు ప్రార్థన చేయండి. మిగిలిన వారు వాక్యం కొరకై హృదయాలను సిద్ధం చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. మిగిలిన వారు వాక్యం కొరకు హృదయాలు సిద్ధపరచుకోండి. అయినా ప్రభా ఆమేన్. దయగలిగిన నాయనా యేసు ప్రభువా, నీ పాద సన్నిధిలో చేరి బ్రతులాడుకుంటున్నాము. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, బాధల్లో నెమ్మదిచ్చేది నీ వాక్యం. కాబట్టి దీనన్నా మాకు కావలసిన వాక్కులు మీరు ఇవ్వండి. అనేకులు దీవెనకరముగా మా జీవితాన్ని, అనేకులు దీవెనకరముగా మా హృదయాన్ని మలచండి. మీరే ఈ దినం కావలసిన వాక్కులు ఇచ్చి మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించమని ఈ సమయం మాకు ఇచ్చావు. నీకే వందనాలు చెల్లించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొని కృప చూపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడి నీ వాక్యముతో నా హృదయము నింపుతుందేవా పాడదాం. తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా, నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. నీ పాపము చేయకుండా, ఏ పాపము చేయకుండా నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. యేసు ప్రభువా, నీ వాక్యంతో మా హృదయాలు నింపుకోవాలని మీ దగ్గరికి వచ్చాం. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, బాధల్లో నెమ్మదిచ్చేది నీ వాక్యం.
కాబట్టి దినాన మాకు కావలసిన వాక్కులు మీరు ఇవ్వండి. అనేకులు దీవెనకరముగా మమ్మను మా జీవితమును ఈ సేవను చేయండి. ఇంతవరకునైనా మీరే మాకు సహాయం చేస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు తెలియజుకుంటూ సర్వసత్యంలోకి మీరే మమ్మల్ని నడిపించమని, ఈ దినం మాకు కావలసిన వాక్కులు మీరు ఇమ్మని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనము. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని ధరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే ఈ యొక్క సమాప్తి అందు జరుగును. పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. పరలోక రాజ్యము వల. యేసుప్రభువా, ఈ వాక్కుల యొక్క సత్యాలు మాకు తెలియచేయండి. మీరే మీ సన్నిధి మాతో ఉంచండి. ఈ దినాన మాకు కావలసిన వాక్కులు ఇచ్చి మమ్మను మీ వెలుగులోకి సర్వసత్యములోకి నడిపించమని, అయోగ్యుడిని నన్ను మీ సిలువ చోటని దాయమని, మాకు కావలసిన వాక్కులు లైవ్లో వింటున్న బిడ్డలకు కావలసిన వాక్కులు మీరు ఇమ్మని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు 24వ అధ్యాయము నుండి 24వ వచనము నుండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనము నుండి 47 వచనాల వరకు మనం చదువుతుంటే పరలోక రాజ్యాన్ని గురించిన మర్మములు 6 ఉపమానాలతో యేసు ప్రభు చెప్పారు. 24వ వచనములో ఇక్కడ మనం చూస్తూ ఉంటే పరలోక రాజ్యము విత్తనమును విత్తువానికి చెప్పారు. ఆ తర్వాత ఆవగింజ గురించి చెప్పారు. ఆవగింజ ఆ తర్వాత ఈ పరలోక రాజ్యమును గురించినటువంటి ఉపమానములో పుల్లని పిండి గురించి చెప్పారు. దాచబడిన ధనానికి చెప్పారు. మంచి ముత్యాలు, దాచబడిన ధనం 44వ వచనం. 45వ వచనంలో మంచి ముత్యములు కొనబెదుగుచున్న వర్తకుని గురించి చెప్పారు. 6వదిగా ఇప్పుడు చూస్తున్నాము చేపలు పట్టే వల. ఇవన్నీ కూడా పరలోక రాజ్యాన్ని గురించిన పోలికలు యేసు ప్రభు చెప్తూ, పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అని చెప్పాడు. వల లేకపోతే చేపలు పట్టలేం. వల మానవ జీవితానికి లేక దైవజనునికి గుర్తుగా కనిపిస్తుంది. రకరకాల పోలికలతో మనకు చెప్తూ ఉంటుంది. ఈ వల లేకపోతే చేపలు దొరకవు. నెంబర్ 1, ఈ వల గురించి చెప్తుంటే నెంబర్ 1, వలలు పకడ్బందీగా ఉండాలి. చేపలు పట్టబడాలి అంటే వలలు పిగిలిపోయినట్టుగానో అలా పరిస్థితిలో ఉండకూడదు. మార్కు సువార్తలో మనం చదువుకోవచ్చు. 1వ అధ్యాయము 19వ వచనంలో, మార్కు సువార్త 1వ అధ్యాయము 19వ వచనము. ఆయన కొంత దూరము వెళ్ళి జబదేయి కుమారుడగు యాకోబు, ఆయన సహోదరుడైన యోహాను దోణిలో ఉండి వలలు బాగు చేసుకుంటున్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనంలో ఇక్కడ చూస్తుంటే ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదేయి కుమారుడైన యాకోబు, అతడి సహోదరుని యోహాను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జబదేయి వద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా. వలలు బాగు చేయాలి. ఈ వలలు చిరిగిపోతే, ఈ వలలో రంధ్రాలు పడితే, ఈ యొక్క వలలు పాడైపోతే, వేసిన సముద్రంలో వేసిన, నదులలో వేసిన, నీళ్ళల్లో వేస్తే పడిన చేపలు జారిపోతాయి.
కాబట్టి ఈ వలలన్నీ కూడా బాగు చేసుకుంటున్నారు. బాగు చేసుకోవటము ఒక రకరకాల సాదృశ్యాలు చెప్పొచ్చును. వల మానవ హృదయానికి సాదృశ్యము. ఈ హృదయం సరిగా లేకపోతే దేవుని దీవెన మనం పొందుకోలేము. హృదయంలో వేయబడే ఆశీర్వాదాలు, దేవుడు మానవునికి ఇచ్చే దీవెనలు హృదయం అంతా పాడైపోతే ఆ వాక్యము హృదయములో ఉండదు. అందుకనే దేవుని వాక్యం ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనంలో అన్నిటికంటే మోసకరమైనటువంటిది, ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది హృదయము అని దేవుని వాక్యం చెబుతుంది. మానవ హృదయాన్ని రంధ్రాలు పెట్టేది, పాడు చేసేవి కొన్ని రకాల పాప బండలు యేసు ప్రభు చెప్పారు. మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22 వచనాల్లో. ఈ మానవ జీవితంలో ఈ హృదయాన్ని రంధ్రాలు పెట్టేవి, పాడు చేసేవి పాపాలేంటో ఈ వచనంలో చెప్పబడుతుంది. ఎలాగా దేవుడిచ్చే దీవెనలు ఆ హృదయంలో ఉండకుండా ఉండటానికి కారణము 7వ అధ్యాయము 21 నుండి చదువుతుంటే, లోపల నుండి అనగా మానవ హృదయములో నుండి మొత్తం 13 రంధ్రాలు కనపడుతున్నాయి, వలలు పాడు చేసేవి. మానవ హృదయంలో నుండి, లోపల నుండి మానవ హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము అంటే దురాశ, చెడుతనము, కృత్రిమము అంటే మోసం, కామ వికారము, 10 మత్సరం అంటే చెడ్డ కనులు, 11 దేవుని దూషించడం, 12 అహం గర్వం, 13 అవివేకము అంటే ఏది పడితే అది, ఎలా పడితే అలా, చిన్న పెద్ద లేకుండా దేవుని సేవకుడని లేక పెద్దోళ్ళని మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇవన్నీ ఏంటంటే ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తాయి. మానవ హృదయాన్ని పాడు చేసేటువంటివి కనిపిస్తున్నాయి. ఈ రంధ్రాలు పడితే వలలో చేపలు, దీవెనలు నిలబడవు. కాబట్టి శిష్యులు ఏం చేస్తున్నారండి? వలలు బాగు చేసుకుంటున్నారు. దీవెన కావాలి అంటే హృదయము బాగు కావాలి. హృదయము బాగు కావాలి. ఒక దినాన ఒక దొరగారు ఊరు వెళ్తూ, అరే బాబు, మీరు ఈ గదులన్నీ జాగ్రత్తగా గమనించండి, ఎవరు పడితే వాళ్ళు వస్తారో రానివ్వకండి అని ఆ దొరగారు ఊరు వెళ్తూ ఆ ఇంటిని వారికి అప్పగించాడు. బయటుండి కాపాడుకోవలసిన వారు ఏం చేశారు? దొరగారు వెళ్ళిన తర్వాత ఇంట్లో చేరారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో టక 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 సౌండ్ వస్తుంది. అమ్మో, దొరగారు మన ఇంటిని కాపాడమన్నారు, దొంగడు ఎవడో వచ్చాడురా అనుకుంటూ మధ్యలో టొయ్యి టొయ్యి అని సౌండ్ వస్తుంది. దొరగారి ఇంట్లోకి ఎవడో వచ్చాడు. దొరగారు వచ్చిన వాడిని పట్టుకొని ఏం చేయాలి చెప్పండి? ఆ దొరగారికి చూపిద్దాం అనుకున్నారు. మెల్లిగా తలుపులు తీశారు, లోపలికి వచ్చారు, చుట్టూ చూశారు, ఏం కనిపించట్లేదు, అట్లాగే కూర్చున్నారు. కొంచెం ట్రుర్రు అంటుంది. అమ్మ అడ్డుకో, దొంగడు అక్కడ ఉన్నాడు రా. ఏం చేశారు? అని కర్రలు తెచ్చారు, దాన్ని తీసుకొచ్చారు, కిందకి దించారు, దబ్బి కొట్టారు, సంచులు తీసుకొని పెట్టారు. దొరగారు రాగానే, దొరగారు మీరు వెళ్ళేటప్పటికి దొంగడు వచ్చాడు, ఎన్ని రకాల శబ్దాలు చేస్తున్నాడో చూసాము, తలుపులు తీసి వాడిని కొట్టి సంచిలో పెట్టాం, చూడండి దొరగారు అని చెప్పండి. ఆ సంచిని తీసి బయట పెట్టాడు. ఏం కనిపిస్తుంది దానిలో చెప్పండి? ట్రుర్ర మోగుతుంది. అలారం, పెద్ద గడియారం మోగుతుంది. అది గంటకి ట్రుర్ర అని మోగుతుంటే వీళ్ళు ఎప్పుడు చూడనటువంటి వీళ్ళకి ఏమర్థమైంది? ఎవడో దొంగోడు వచ్చాడు అని చుట్టుముట్టి మొత్తాన్ని కొట్టి దాన్ని దించి కొట్టి సంచిలో పెట్టేశారు. అప్పుడు దొరగారు, అయ్యో ఎంత పని చేశారా మీరు, ఇది గడియారం రా, మనుషులు టైం తెలిపేది, కొట్టి పాడు చేసేశారు, ఇది బాగు చేయాలంటే ఇంకా వల్ల కాదు. అలాగే మీ జీవితాలు కూడా ఈ గడియారము మానవ హృదయానికి గుర్తు. మనం ఏ తప్పు చేసినా ఇప్పటికప్పుడు మోగుతూ ఉంటుంది, హృదయం చెప్తూ ఉంటుంది. ఇది టైంకి మనకు తెలుపుతున్నట్లుగా మన హృదయ స్థితిని మనకు తెలుపుతూ ఉంటుంది. మన హృదయం మన స్థితిని తెలుపుతుంది. ఇది కొట్టి మీరు పాడు చేశారు. అలాగే
పాపాలు మన హృదయాన్ని పాడు చేస్తాయి అని ఆ దైవజనుడు, ఆ దొరగారు, ఆ దినాన ఆ పేద ప్రజలకు, తెలియని అమాయకులైన ప్రజలకి యేసయ్య వాక్యం వారికి అందించాడు. అయ్యో ఇంత పాడు చేశామా, ఇలా పాడైపోయిందా, ఇది టైం తెలిపేదా, మాకెన్నడూ తెలియదయ్యా, క్షమించండి అయ్యా అని వాళ్ళందరూ దొరగారి కాళ్ళ మీద పడ్డారు. లేదురా పర్వాలేదు, ఈ దినం నేను మంచి పాఠం పోతే పోయింది, మీకు ఒక మంచి పాఠం నేర్పగలిగాను అన్నాడు ఆ దొరగారు. ఎంతమంది జీవితాలలో హృదయం పాడైపోతున్న స్థితిని తెలుసుకోలేకపోతున్నారు. మానవ జీవితంలో వారు చేసేటువంటివి, వారి తప్పులేంటి వారికి అర్థం కాని పరిస్థితి, పిగిలిపోతున్న జీవితము, పాడైపోతున్న జీవితాన్ని చూసినప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, శిష్యులు ఏం చేశారో చూడండి, పాడైపోయినటువంటి వలలను బాగు చేస్తున్నారు. ఆశీర్వాదాలు మీకు కావాలంటే హృదయం ఎలా ఉందో మనం చూసుకోవాలి. ఈ హృదయము అగాధము అని వాక్యం చెబుతుంది. హృదయము ఎలాగా అన్నిటికంటే మోసకరమైనదని వాక్యం చెబుతుంది. ఎలాగా ఈ హృదయము ఏం చేయాలి? నెంబర్ 1 బాగు చెయ్యాలి. ఆశీర్వాదాలు రావాలి అంటే, దీవెన నిలవాలి అంటే, మీరు చేసే పనులలో సమాధానం ఉండాలి, నెమ్మది ఉండాలి మీ గృహాలలో అంటే హృదయాన్ని కాపాడుకోవాలి. నెంబర్ 1 పరలోక రాజ్యము వలలను బాగు చేసుకోనే, వలలు బాగు చేసుకున్న వాళ్ళే పరలోకాన్ని చేరతారు. హృదయాన్ని బాగు చేసుకున్న వారే పరలోకాన్ని చేరతారు. రెండవది, వలలు ఏమి చేస్తున్నారు? వలలు వేస్తున్నారు. ఇక్కడ వలలు వేస్తున్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 18వ వచనంలో వీరు చేస్తున్న పని చూడండి. వీరు ఏం చేస్తున్నారు? వలలు వేస్తున్నారు. యేసు గల్లే సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వల వేయుట యేసయ్య చూచాడు. అంటే శ్రద్ధగా పనిచేస్తున్నారు. వీరు సోమరులు కాదు, బాధ్యత కలిగినటువంటి వారు. దేవుని సన్నిధికి వచ్చిన వారు దేవుని దీవెని పొందుకోవాలి అంటే సోమరితనముతో ఉన్నవారికి దేవుడు దీవెనివ్వడు. పనిలో చురుకుతనంగా ఉన్నవారు మాత్రమే దీవెన పొందుకుంటారు. ఈ దినాలలో ఎంతమంది దేవుని దగ్గరికి వస్తున్నారు కానీ, వాక్యం వింటారు కానీ, తర్వాత ప్రార్థించుకుందాంలే, తర్వాత దేవుని పాదాలు పట్టుకుందాంలే, తర్వాత చూసుకుందాంలే అనుకుంటూ దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని వాయిదా వేసేవారు కనిపిస్తున్నారు. శశి అని ఒక పాప వాక్యం వింది. వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళింది. ఇంకా ఈ విధంగా ఉంటే కాదు, ప్రభు నన్ను ప్రేమించి నాకు వాక్యం అందించాడు, నేను పరలోకము చేరాలి అంటే ఈ పాపాలు నాలో ఉన్నాయి, ఈ పాపపు స్వభావంతో నేను పరలోకము చేరలేను అని ప్రార్థన చేసుకోవడానికి కూర్చుంది. కూర్చున్నప్పుడు అప్పుడే వచ్చారు ఫ్రెండ్స్ అందరూ. ఏమేసేసి ఏం చేస్తున్నావు? నిన్ను వాక్యం విన్నాను కదా, ప్రార్థించుకుంటున్నాను, నా హృదయాన్ని ప్రభుకు అప్పగించుకుంటున్నా. పిచ్చిదైనా ఈరోజు కొత్తగా సినిమా వచ్చింది, ఈ సినిమా అయిపోయిన తర్వాత సినిమా చూసి మేము కూడా కలిసి నీతో ప్రార్థన చేస్తా, అందరు కలిసి ప్రార్థన చేసుకుందాం, మొదటి షో నీకు టికెట్ బుక్ చేశాం, వచ్చేయి. అందరు చుట్టుముట్టారు. ఈ బిడ్డ కాదు అని లేకపోయింది, వారితో వెళ్ళింది. సినిమాల్లో ఉంది కానీ మనసు ఎక్కడుంది? అయ్యో దేవుని వాక్యం విన్నాను, నా హృదయాన్ని సరి చేసుకోవాలి, ప్రభువుకి నాకు ఆటంకంగా ఉన్నాయి, ప్రభువుకి నాకు అడ్డం ఉన్న పాప బండలు, చెడు స్నేహాలు, చెడు ఆలోచనలు, చెడు మాటలు, ఒక్కొక్కటి దేవునికి ఇష్టం లేని పాపాలన్నీ ఒప్పుకోవాలనుకుంటే వీరు ఎలా చేశారే, సరేలే వీరు కూడా వచ్చి ప్రార్థన చేస్తానంటున్నారు కదా అనుకుంటూ వారితో కలిసి టైం గడిపింది. ఇంటికి వచ్చేసింది. వేదన, అరే రే ఒకరోజు అయిపోయింది, పొద్దుపోయింది, పొద్దున్నే లేచి మంచిగా ప్రార్థన చేసుకుందాం అనుకుంటుంది. అలా అనుకుంటూ రెడీ అవుతుంది. ప్రార్థన చేసుకోవడానికి కూర్చునే లోపు కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు. ఏమేసేసి ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇప్పటికి ఒక దినం పాడైపోయింది. ఫ్రెండ్స్ వచ్చారు, నిన్నంతా సినిమాని తీసుకెళ్లారు, దేవుని వాక్యం విన్నాను, ప్రభు ప్రేమించి నా హృదయాన్ని బాగు చేసుకోవాలని, అలాగ వల వేయమన్నారు, శ్రద్ధ కలిగి ఉండమని, దేవునిచ్చిన టైంను వాడుకోవాలి అని వాక్యం విన్నాను, ఇంకా దేవునికి నాకు అడ్డం ఉన్నటువంటి పాపాలు ఒప్పుకోవాలని ప్రార్థన చేసుకోవడానికి ఇప్పుడే కూర్చోబోతున్నా అంటే, పిచ్చిదైనా బలేదనివే, ఈరోజు పిక్నిక్ ఉంది కదా, ఏంటి పిక్నిక్ ఉంది కదా,
మనందరం కలిసి పిక్నిక్ వెళ్దాం, నిన్ను వదిలేస్తావులే, ఏదో మూల చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసుకుందు, నువ్వు లేకుండా మేము వెళ్ళాం. అందరు కూర్చొని చుట్టుముట్టి ఎండబడుతుంటే వారితో కలిసి సరే అక్కడే ప్రార్థన చేసుకుందాంలే అని అలాగ బయలుదేరి చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసుకుందాం అనుకుంది. అలాగ వారితో కలిసి వెళ్ళింది, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళింది, అక్కడ కూర్చొని మోకరించింది, ప్రార్థన చేస్తూ ఉంటే అప్పటికి ఫ్రెండ్స్ అందరూ ఆ చెట్టు దగ్గరికి వచ్చి కేకలు పెట్టడం మొదలెట్టారు. దేవుడు నీ జీవితంలో శ్రద్ధతో నీ హృదయాన్ని దిద్దుకొని పర్లకు చేరే విధంగా చూడాలని ఆయన ఆశపడుతుంటాడు. సాతాను ఎలాగన్నా నిన్ను పాడు చేసి నరకానికి చేర్చాలని వాడు ఆశపడుతుంటాడు. హృదయాన్ని బాగు చేసుకోవడం వాడికి ఇష్టం ఉండదు. వలలో వేయటం, శ్రద్ధగా హృదయాన్ని దిద్దుకోవటం సాతానికి ఇష్టం ఉండదు. ఆ దినము చుట్టుముడితే ప్రార్థన చేసుకోలేకపోయింది, వారితో పాటు ఆడుకుంది, భోజనం చేసింది, ఆ దినమంతా వారితోనే గడిపేసింది, ఇంటికి వచ్చింది. అయ్యో 2 దినం కూడా అయిపోయింది, నిందుకు సైతం ఇలా చేస్తున్నాడు, రేపు పొద్దునన్నా కూర్చొని దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కొమ్మరించాలనుకుంటూ బాధపడుతూ నిద్రపోయింది. 3వ దినం అలాగా ప్రార్థన ప్రారంభించేటప్పటికి తండ్రి, ఇరా నాన్న ఏం చేస్తున్నావు? డాడీ ప్రార్థన చేసుకోవాలని సిద్ధపడుతున్నాను. ఇప్పుడు 2 దినాలు పాడైపోయినాయి. దేవుడైన సేవకులు పంపించి వాక్యం అందించాడు. వాక్యం ఇచ్చిన తర్వాత నా హృదయ స్థితి ఏంటో నాకు అర్థమైపోయింది. పరలోకం చేరాలంటే నా హృదయం ఎలా ఉందో అర్థమైపోయింది. దేవునికి నాకు అడ్డం ఉన్నటువంటి పాప బండలో యెషయా గ్రంథం 59 1వ వచనం 2వ వచనము దేవుని వాక్యం నాకు అర్థమైపోయింది. రక్షింపు నెరకుండానట్లు యెహోవా హస్తం కురుచు కాలేదు, విని నెరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషాలు మీకు మీ దేవునికి అర్థమైపోయినాయి, మీ పాపాలు ఆయన ముఖాన్ని మీకు మరుగుపరిచినాయి. అందుకే ఆయన నీ ప్రార్థన ఆలకించడం లేదు. దేవునికి నాకు అడ్డమైపోయిన పాపాలు ఒప్పుకోవాలనుకుంటున్నాను డాడీ. అమ్మా 2 రోజులు అయిపోయినాయి అన్నావు, ఈ ఒక్క 2 రోజులు కొంచెం కష్టపడ్డావంటే పరీక్షలు అయిపోతాయి అమ్మా. చివరి ఎగ్జామ్స్కి వచ్చావు కదా, ఈ 2 దినాలు కొంచెం కష్టపడు, ఆ తర్వాత సెలవులే కదా, ప్రశాంతంగా ప్రార్థన చేసుకుందువు అమ్మా. తండ్రి చెప్పిన మాట వినది. అలాగే బుక్స్ తీసుకుంది, కొంత టైం చదివింది, తలనొప్పి అనుకుంటూ పడుకుంది. నాన్నగారు ట్యాబ్లెట్ తెచ్చారు, అలాగే తర్వాత డాక్టర్ని పిలిపించారు. అర్ధరాత్రి అయిపోయింది, నాన్నగారు తలనొప్పి తట్టుకోలేకపోతున్నాను అంటుంది. డాక్టర్ గారిని తీసుకొని రావాలి. తర్వాత అలాగే అమ్మ పొద్దున్నే డాక్టర్ని తీసుకొస్తానమ్మా, హాస్పిటల్కి మనం డాక్టర్ వద్దిక హాస్పిటల్కి వెళ్దామమ్మా అని తండ్రి దుప్పటి కప్పాడు. ఉదయాన్నే లేచి చూస్తుంటే అమ్మ తెల్లారింది, హాస్పిటల్కి వెళ్దాం అని 10 అయింది, 8 అయింది, 9 అయింది, అలసిపోయింది. రాత్రి అంతా తలనొప్పిగా ఉంది కదా బిడ్డకి, సరిగా నిద్ర లేక బాధపడింది, కొంచెం పడుకొని అనుకున్నాడు. 9 అయింది, 10 అయింది, 10 అయిందమ్మా హాస్పిటల్కి వెళ్దామని దుప్పటి తీస్తుంటే బిడ్డ కదలట్లేదు, మెదలట్లేదు. దుప్పటి తీస్తే ఆ బిడ్డ చనిపోయింది. ఆ బిడ్డ మీద పడి ఏడుస్తున్నాడు. సిసి ప్రార్థన చేసుకోమ్మా, లేమ్మా నీవు చెప్పినట్టే చేస్తానమ్మా, లేమ్మా. సిసి లేవలేదు. వలలు బాగు చేసుకోవటం, వలలు వేయటం, నీ జీవితాన్ని శ్రద్ధగా దిద్దుకోవటం, పరలోకానికి నీ జీవితాన్ని సిద్ధపరచుకోవటం సాతానికి ఇష్టం ఉండదు. ఏదో విధంగా నిన్ను వల వేయకుండా, శ్రద్ధగా నీ జీవితాన్ని దిద్దుకోకుండా, నీ బ్రతుకును మార్చుకోకుండా, అనేకులు దీవెనిగా ఉండకుండా, పరలోకానికి నీ జీవితాన్ని సుస్థిరపరచుకోకుండా సాతాను ఏదో విధంగా నీకు ఆటంకాలు కల్పిస్తాడు. నువ్వే ఆలోచించుకోవాలి. శ్రద్ధతో వీరు వల వేస్తున్నారు, శ్రద్ధగా వీరు పనిచేస్తున్నారు, బాధ్యతతో వల వేస్తున్నారు. అన్న తమ్ముడు ఇద్దరు కలిసి బాధ్యతగా పనిచేస్తున్న వీరిని చూసినటువంటి యేసయ్య చాలా ఆనందపడ్డాడు. మీలాంటి వాళ్ళే నాకు కావాలి, సోమరులు నాకు ఇష్టం లేదు, సోమలైనటువంటి వారు ఏ మాత్రమో దీవెని పొందుకోలేరు. శిష్యులారా రండి, మీరే నాకు కావాలి అన్నాడండి. నా వెంబడి రండి, మనుషులు పట్టే జాలర్లుగా మిమ్మల్ని నేను చేస్తా. నా వెంబడి రండి, మనుషులను పట్టే జాలర్లుగా చేస్తా. చేపలకి కొంత వెలే ఉంటుంది, కిలో 200, 250. కొరమేనుకు 400 రూపాయలు ఏదో రేటు ఉంది. కానీ మానవ జీవితానికి వెల లేదండి.
ఈ మానవుడు చనిపోతే ఈ ప్రాణం ఇవ్వాలంటే లోకములను డబ్బులన్నీ తెచ్చి ఆ శవం మీద పెట్టినా ఆ వ్యక్తి లేవడో రాడు. దేవుడు చెప్తున్నాడు, పేతురు మీలో శ్రద్ధ ఉంది, మీలో బాధ్యత ఉంది, మీరు సోమరులు కాదు, నాకు కావాల్సింది మీరే. చేపలు పడితే ఒకవేళ మనుషులు పట్టేవారిగా నేను మిమ్మల్ని చేయబోతున్నాను, రండి. ప్రియులారా, అనేకులకు దీవెనకరముగా వీరి జీవితాలు మలచబడ్డాయి. ఎంతమందికి దీవెనైపోయారు పేతురు, ఆంద్రేయ. ప్రభు మాట విని వలలు విడిచిపెట్టేశారు, ప్రభు వెంట వెళ్ళారు, అనేకులు దీవెనైపోయారు. పేతురు నీడ తగిలితే రోగులు బాగైపోయారు. పేతురు వాక్యం బోధిస్తుంటే 1000 మంది మారిపోయారు. 3000 మంది, 2000 మంది, 5000 మంది వాక్యం బోధిస్తూ ఉండగా మారిపోయారు. ఎంతమంది మనుషులు పట్టేవారు అయిపోయారో చూడండి. దేవుని వాక్యాన్ని వీరు బోధిస్తుండగా, ప్రభు వాక్యం అందిస్తుండగా. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 41వ వచనము. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఆ దినమున ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. 4వ అధ్యాయము, జాగ్రత్తగా వచనాలు చదువుదాం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా, మొదటి వచనం, యాజకులు, దేవాలయ అధిపతియు, సద్దూకాయులను వారు ప్రజలకు బోధించుటయు, యేసుని బట్టి మృతుల నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి బలత్కారముగా పట్టుకొని సాయంకాలం మరుసటి వారు కావలించారు. వాక్యము, 4వ వచనము, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య 5000 మంది. దైవజనుడు వాక్యం బోధిస్తుంటే 3000 మంది, 5000 మంది వేలల్లో మారుతున్నారు. 5వ అధ్యాయము 15వ వచనము, 14వ వచనము, ప్రజల వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడైనా పడాలని మంచాల మీద, పరుపుల మీద వారిని ఉంచిరి. యెరూషలేము చుట్టూ ఉండు పట్టణముల జనులు రోగులను, అపవిత్రాత్మల చేత పీడించబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. పేతురు నీడ పడితే బాగైపోయారు. ఎంతమందికి దీవెనయ్యారో చూడండి. దేవునికి తమ జీవితాలు ఇచ్చినప్పుడు, శ్రద్ధతో ప్రభు కొరకు బ్రతికినప్పుడు, దేవుని పాదాలు పట్టుకొని నడిచినప్పుడు ఎంతమందికి మీరు జీవితాలు దీవెనయ్యాయో చూడండి. ఎలాగా దేవుని వాక్యాన్ని మళ్ళీ ఇంకా వెళదాం. 9వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 36వ వచనము. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరము దొర్క అని పేరు. సత్క్రియలైన ధర్మకార్యములు బహుగా చేసెను. ఆ దినమున ఆమె కాయిలా పడి చనిపోయిన ఆమెను కడిగి మేడగదిలో పెట్టారు. ఆలస్యం చేయకుండా 2 మనుషులు దేవుని సేవకుడు పేతురు దగ్గరికి వెళ్ళారు. దైవజనుడు పేతురు వచ్చాడు. ఆ విధంగా అందరూ ఏడుస్తున్నారు. 40వ వచనము అపోస్తలుల కార్యములు 9. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లే అనగా కండ్లు తెరచి చూచి లేచి కూర్చుండెను. చనిపోయిన తబిత బ్రతికింది. దేవుడు చెప్పాడు, వలలు వేస్తున్న వారి జీవితాలు, శ్రద్ధ కలిగిన వారి జీవితాలు. దేవుని వాక్యం వింటున్నావు, శ్రద్ధ ఉందా? ప్రార్థనకు రామ్మా అంటే పని ఉందంటావు. ప్రార్థన దేవుడిలో నడువు అంటే నా పని నాకు ఉందలేండి, ఈసారి వస్తానులేండి అంటావు. జాగ్రత్త. శశి లేచిందా చెప్పండి.
నాన్న చెప్పాడు పొద్దున్న తర్వాత చదువుకుందులే అమ్మ, తర్వాత ప్రార్థన చేసుకుందు అని. తర్వాత అనేది ఆమె జీవితంలో ఉందా? లేదు. దేవుడికి ఇచ్చిన సమయాన్ని వదిలేసి నా పని నాకుంది, నాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి, నేను ప్రార్థన చేయలేను, నా జీవనం కావాలి, నా బ్రతుకు కావాలి, నా పనులు కావాలి, దేవుని వాక్యం ఈసారిలే తడవ చేస్తావా? తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే, పరలోకము చేరుటకు ఆ నరకము తప్పుటకు, పరలోకము చేరుటకు ఆ నరకము తప్పుటకు తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే. నీ ఆయువును ఆలోచించుము, నీ బ్రతుకును ఆలోచించుము, నీ ఆయువును ఆలోచించుము, నీ బ్రతుకును ఆలోచించుము. నీ పాప ఫలితమెప్పుడు బహు భయంకర నరకమయా. తరుణమిదే తరుణమిదే పాపకి తరుణమిదే. ప్రభు ఇచ్చిన తరుణాలు వాడుకున్నారు. ప్రభు ఇప్పుడు కాదు, చేపలు పట్టుకోవాలి, వలలు వేస్తున్నాం, అమ్ముకోవాలి, కుటుంబానికి ఇవ్వాలి, నా భార్యకి ఇవ్వాలి, మా బిడ్డలకి ఇవ్వాలి, అయిపోయాక నీకు ఇస్తానులే అన్నారా యాకో, పేతురు, ఆంద్రేయులు? ప్రభా ఇప్పుడు వచ్చావేంటయ్యా, ఇక్కడికి వచ్చావేంటయ్యా, సముద్రానికి వచ్చావేంటయ్యా, మేము చేపలు పెట్టుకోవాలి, మా పనులు మాకుండగా నువ్వేంటయ్యా అడ్డం అన్నారా? లేదు. ప్రభు ఇచ్చిన టైంని వారు వాడుకున్నారు. శ్రద్ధగా పనిచేస్తున్న వారిని యేసు ప్రభు ఎన్నుకున్నాడు. సోమరవైతే వాయిదాలు వేస్తే నా పని నాకుందిలే అనుకుంటే, దేవుడిచ్చిన తరుణాలు వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటే దేవుడి దగ్గరికి రాడు, నీతో మాట్లాడ్డావు. ప్రభుకి ఇష్టమైన వారు సోమరులు ఎన్నడూ ఆయనకి ఇష్టం ఉండదు. ప్రభుకి ఇష్టమైన వారు చురుగ్గా పనిచేసేవారు. దేవుని వాక్యము చురుకుగా ఉండుట ఏంటంట? గొప్ప భాగ్యం అంటండి. చురుకుగా ఉండటము గొప్ప భాగ్యము. ఎంతమంది జీవితాలలో చురుకుగా ఉండడం రావట్లేదు, కష్టపడి పని చేయటం రావటం లేదు, దేవుడిచ్చిన సమయాలను వాడుకోవటం రావటం లేదు. వారి జీవితంలో శ్రద్ధ అనేది వారికి తెలియటం లేదు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమని వారికి అర్థం కావట్లేదు. ఎంతమంది జీవితాలలో దేవుడిచ్చిన టైంని వాడుకోకుండా వారి ఇష్టం వచ్చినట్టుగానే వారి సమయాన్ని పాడు చేసుకుంటున్నారు. దేవుడిచ్చిన టైంని విడిచిపెట్టేసి వారి సొంత కార్యకలాపాల కొరకే బ్రతుకుతున్నారు. అలాంటి వారు ప్రభువుకి ఎన్నడూ చెప్పండి ఇష్టము ఉండదు. దేవుని వాక్యం మనం వింటున్నాం, దేవుని సన్నిధికి వచ్చాం. ప్రభు సామెతల గ్రంథము ఓకే శ్రద్ధగా 27 సోమరి వేటాడినా పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. 24వ వచనము శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయను. ఎంత శ్రద్ధగా వీరు పనిచేస్తున్నారు, బాధ్యతగా వారి జీవనం చేసుకుంటున్నారు. సోమరులుగా ముచ్చట్లాడలేదు. సోమరులు బద్ధకముగా పనిచేస్తే దరిద్రం వారి జీవితంలో ఉంటుంది. 10వ అధ్యాయము 4వ వచనములో బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. బద్ధకము, సోమరితనం వీరిలో కనిపించడం లేదు. ప్రభు ఇటువంటి వారిని చూస్తాడు. దేవుని దగ్గరికి వచ్చావు, దేవునికి నువ్వు ఉపయోగపడతావా? ప్రార్థన చేయమంటే వాయిదాలు, దేవుని మందిరానికి రావాలంటే వాయిదాలు, దేవుని మందిరంలో కూర్చుంటావు నిద్రపోతావు, దేవుని మందిరంలో ఉంటావు మైండ్ ఏమో ఆబ్సెంటు, బాడీ ఏమో ప్రజెంటు. ఏం చెప్తున్నారో అర్థం కాదు, ఏం వింటున్నారో అర్థం కాదు, మందిరానికి మాత్రం వచ్చి కూర్చుంటారు. ఇటువంటి వారికి ప్రభు సహాయము చేయడు, దీవెన ఇవ్వడు. పేతురు, ఆంద్రేయులు ఏం చేస్తున్నారు? వలలు వేస్తున్నారు. బాధ్యత కలిగిన వారై, శ్రద్ధ కలిగిన వారై వారి వారి విధులు నిర్వర్తించుకుంటున్నారు. దేవుడు నీకేం పని ఇచ్చాడు, నువ్వేం చేస్తున్నావు? సోమరోడుగా ఊరికే కూర్చుంటావా?
కొంతమంది సోమరులు కనపడతారండి. ఎవరో పెడితే తిందాం, అప్పు తెచ్చుకొని తిందాం, ఎక్కడికో పారిపోదాం, తిందాం తిందాం, అప్పు తెచ్చి తిందాం, అప్పెడ తీరుదాం, తిని పారిపోదాం. ఇలాంటి సోమరులు చాలామంది లోకంలో కనిపిస్తున్నారు. ఇది దేవుని రాకడ దినాలు. చురుకుగా ఉండటం మనుషులకు రావట్లేదు, బాధ్యతగా పని చేసుకుందామని రావట్లేదు, కుటుంబాన్ని నడుపుకుందామని రావట్లేదు. ఏం మాత్రము బాధ్యత లేని వారై ఏం చేస్తున్నారండి? త్రాగుతున్నారు, తింటున్నారు, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. ఒక పని అమ్మాయితో నేను మాట్లాడుతున్నాను, ఏమ్మా ఇన్ని ఇల్లు అయ్యా, దాదాపు 5 ఇళ్ళు అయ్యా, నేను పని చేయాలి, కొన్ని ఇండ్లలో వంట కూడా నేను చేయాలయ్యా. ఏమ్మా మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన పని చేస్తాడయ్యా, బ్యాంకులో పని చేస్తాడు. మరి ఆయన ఇస్తే ఇప్పటికి మేము ఇన్ని అప్పు కట్టాలయ్యా, ఇన్ని వేలు కట్టాలి నెలకి. ఏం చేస్తాడు? మా ఆయన ఉద్యోగం చేస్తాడు, వచ్చే డబ్బులన్నీ త్రాగుతూ ఉంటాడయ్యా, పైసా ఇంటికి ఇవ్వడు. మరి ఏం చేస్తున్నావు? మరి ఆఫీస్కి వెళ్ళకూడదమ్మా. ఆఫీస్కి వెళ్ళాను, మాట్లాడిన తర్వాత అందరం ముందు నన్ను అవమానపరుస్తున్నావు అని ఊరు వదిలి ఎక్కడో పోయి ఇంట్లో ఎక్కడో మూల కూర్చొని ఏడుస్తున్నాడు. నా పరువు తీస్తున్నావు అని ఎక్కడికో ఉద్యోగం వదిలేటో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంటే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళి అక్కడే ఉండి ఏడుస్తున్నాడు. అరే ఏడవటం ఏంటయ్యా? పని చేయాలి, కుటుంబాన్ని నడుపుకోవాలి కదా. కుటుంబాన్ని నడపనోడు పెళ్ళెందుకు చేసుకున్నావు అని అందరంటే ఏడుస్తూ అక్కడే ఉన్నాడు. సరే ఎందుకు లేని వదిలేశానయ్యా. త్రాగుతాడు, తిరుగుతాడు, నేనేం పని చేయలేనంటే ఏడుస్తా, ఇంట్లో ఉండి ఏడుస్తా కూర్చుంటాడు. వదిలేసానయ్యా, కష్టపడి నేనే పని చేసుకుంటున్నా అందండి. ఈ దినాలలో మనుషులు ఎంత దరిద్రులుగా తయారైపోయారో చూడండి. త్రాగుడుకు బందీ అయి డబ్బులన్నీ తీసుకొని త్రాగేస్తున్నాడు. ఈ సహోదరి భార్య పని చేసుకొని అప్పులు తీర్చుకుంటుంది. ఎంతమంది కుటుంబాలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి. కొంతమందికి ఏమి ఉండవు కానీ తింటారు, తిరుగుతూ ఉంటారు. ఎంత దుఃఖం అండి ఇది. కుటుంబం ఉన్నతమైన స్థితికి ఎలా వస్తుంది? పరువు ఎలా నిలబడుతుంది? నీకు విలువ, సోమరోడికి విలువ ఉంటుందా? బాధ్యత తెలియనోడికి విలువ ఉంటుందా? ఒక భార్య ఏడుస్తుంది, ఆడు మాయదారుడు చచ్చాడండి, ఆడు ఏమి అప్పులు చేశాడండి, ఎక్కడెక్కడో అప్పులు చేశాడండి, ఏం చేశానో చెప్పరా అన్నా కూడా చెప్పలేదండి. ఇల్లు కూడా చూస్తే ఇల్లు కూడా తాకట్టు పెట్టాడండి. కొంతకాలం అయ్యాక వాళ్ళు ఖాళీ చేయించారండి. ఇల్లు ఖాళీ, వారం రోజులు టైం ఇస్తున్నా, వారంలో ఇవ్వకపోతే ఇంటి మీకు అన్ని సామాను బయటేస్తామన్నారు. ఏంటి అంటే మీ ఆయన ఇదిగో ఇన్ని వేలు నోట్ రాశాడు, ఇన్ని వేలు తీసుకున్నాడు, ఇల్లు మాకు తాకట్టు పెట్టాడని చెప్పారు. ఆ మాయదారుడు వాడు మాకేమి ఇవ్వకపోగా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఇచ్చిన ఇల్లు కూడా లేకుండా చేశాడు మాకు. ఆ మాయదారుడు అని ఏడుస్తూ జుట్టు పీక్కొని ఏడుస్తుంది, ఇద్దరు చిన్న పిల్లలను ముందు పెట్టుకొని. ఆడు చస్తే చచ్చాడు, ఇల్లును మాకు లేకుండా చేశాడు ఆడు అంటుంది. ఎంత దుఃఖం కదా. విలువలు పోగొట్టుకుంటున్న జీవితాలు సమాజంలో కొలలుగా చూస్తున్నాం. వలలు వేస్తున్నారు, శ్రద్ధగా పని చేస్తున్నారు. ప్రభు ఎన్నడూ సోమరులను పిలిచినట్టుగా బైబిల్లో కనిపించదు. సోమరిగా ఉన్న వారిని ఎన్నడూ ప్రభు ఇష్టపడడు, వారికి ఏ మేలు చేయడు, సహాయపడడు. సోమరులైన వారిని ఎన్నడూ ప్రభు పిలవడు. శ్రద్ధ కలిగిన వారిని, బాధ్యత కలిగిన వారిని ప్రభు పిలుస్తాడు. వీరు పేతురు, ఆంద్రేయ వలలు వేస్తున్నారు అంటే బాధ్యత కలిగిన వారుగా ఉన్నారు, శ్రద్ధ కలిగిన వారుగా ఉన్నారు. ఇటువంటి వారిని ప్రభు పిలుస్తున్నాడు. నెంబర్ 1 ఏం చేశారు? వలలు బాగు చేస్తున్నారు. రంధ్రాలు లేకుండా, వచ్చే చేపలు పోకుండా కట్టుదిట్టముగా దాన్ని ఎక్కడ పాడైందో, ఎక్కడ ఇరిగిపోయిందో, ఎక్కడ చిరిగిపోయిందో, ఎక్కడ రంధ్రాలు పెద్దగా అయిపోయినాయో, వలలు వేస్తే ఈ రకరకాల విలువైన చేపలు ఎక్కడ పోతాయో అని శ్రద్ధ కలిగిన వారై వలలు బాగు చేసుకుంటున్నారు, హృదయాలు బాగు చేసుకున్నారు. రెండవదిగా చూస్తుంటే వలలు వేస్తున్నారు, శ్రద్ధ కలిగి పనిచేస్తున్నారు. మూడవది దేవుని వాక్యాన్ని చూస్తుంటే లూకా సువార్త 5వ అధ్యాయంలో 2వ వచనంలో ఏం చేస్తున్నారు వీరు? వలలు కడుక్కుంటున్నారు. ఏం చేస్తున్నారు? వలలు ఏం చేస్తున్నారు వీరు? చెప్పండి. అరే లూకా సువార్త 5:2
రెండు దోణెలు చూచి జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంటున్నారు. తమ వలలు కడుగుకుంటున్నారు. ఏసాము, ఈ వలలో మురికుంది, ఈ వలలో బురదుంది, ఈ వలలో పొలలున్నాయి, పనికిరాని వస్తువులన్నీ చేరినాయి. ఇలా ఉంటే మేము వల వేస్తే చేపలు పడలేవు. ఈ మురికి చూసి ఈ చేపలు దీనిలోకి రావు. కాబట్టి మేమేం చేయాలి? వలలను కడుక్కోవాలి. పాడైపోయిన హృదయము, మురికైపోయిన హృదయము, చెడిపోయిన హృదయము కడగకుండా నీ జీవితంలో ఇతరులకు దీవెన నీవు ఉండలేవు, దీవెనగా ఉండలేవు. దేవుని దగ్గరకు వచ్చావు, దేవుని వాక్యం వింటున్నావు, వాక్య వెలుగులో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. దేవునికి ఇష్టం లేని మురికి ఏంటో నీ హృదయంలో చూసుకోవాలి. దేవునికి ఇష్టం లేని పాపాలు ఏమన్నాయో నీలో చూసుకొని అవి తీసివేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ వల ఉపయోగపడుతుంది. వలలు ఏం చేస్తున్నారు? మొదటగా వలలను బాగు చేసుకున్నారు. రెండవది వలలు వేస్తున్నారు. వలలు బాగు చేసుకోవటము, ఎక్కడ రంధ్రాలు ఉన్నాయో, దేవునికి ఇష్టం లేనివి ఏమున్నాయో, ఆత్మ లక్ష్యంపబడకుండా దీవెన రాకుండా ఉండటానికి కారణమేంటో దిద్దుకుంటున్నారు, చూచుకుంటున్నారు. దేవుడి వాక్యం విని హృదయంలో దీవెన లేకుండా ఉండటానికి కారణం ఏంటి? ఆశీర్వాదాలు నిలవకుండా ఉండటానికి కారణం ఏంటి? కాబట్టి ఏ పాపాలు నా జీవితంలో, నా కుటుంబంలో ఆశీర్వాదాలు ఆపుతున్నాయి, అవన్నీ ఏం చేస్తున్నారు? బాగు చేసుకుంటున్నారు, దిద్దుకుంటున్నారు. రెండవది వలలు వేస్తున్నారు, అంటే శ్రద్ధ కలిగిన వారిగా ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని చూచాడు, మనుషులు పట్టే జాలరుగా వారిని చేశాడు. మూడవదిగా చూస్తుంటే వలలు కడుక్కుంటున్నారు, హృదయాన్ని శుభ్రం చేసుకుంటున్నారు. పాపము మానవ జీవితాన్ని మలినం చేస్తుంటే దేవుని వాక్య వెలుగులో వారి హృదయాన్ని చూచుకుంటూ ఆ పాపాలన్నీ కూడా కడుక్కుంటున్నారు. నీ పాపాన్ని కడిగేది ఏంటి? దేవుని వాక్యం, యేసయ్య రక్తం. విన్సెంట్ గురించి ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను. ఆ చిన్నవాడు వాక్యం వినేవాడు. వాక్యం విని ఇంటికి ఇక్కడ ఉన్నంత వరకు లాభం అనేది, ఇంకా చెడ్డ స్నేహితులు వద్దు, చెడ్డ క్రికెట్ ఆటలు, ఇంకా పిచ్చి ఆటలు ఆడి నా సమయాన్ని ఎక్కువ పాడు చేసుకోకూడదు, ఫోన్ ఇష్టం వచ్చినట్టు చూసి నా సమయం పాడు చేసుకోకూడదు, ఇంకా చెడు మాటలొద్దు, చెడు స్నేహాలొద్దు, సినిమాలొద్దు అంటూ ఆ వాక్యం విన్నాక ఈ మందిరంలో ఉన్నంత వరకు బాగుంటాడు. ఇంటికి వెళ్ళి పాపాలను ఒప్పుకోవాలి, రక్షణ పొందాలనుకునేవాడు. డోర్ దాటి, మందిరం దాటి బయటికి వెళ్ళాక మళ్ళీ ఫ్రెండ్స్తో ఆటలో, మళ్ళీ పాత జీవితమే. మందిరంలో ఉన్నంత వరకు, వాక్యం విన్నంత వరకు ఒకటి, దేవుని వాక్యం దాటిన తర్వాత, మందిరం దాటిన తర్వాత ఇంకొక జీవితం. ఇలాగ జీవితం సాగుతూ ఉండగా ఒక దినాన నిద్రపోతుంటే రాత్రి కాలం వచ్చింది. అతని హృదయం పెద్ద హృదయం కనపడుతుంది. హృదయం అంతా గజ్జిగా చీము కారుతూ ఉంది. అన్ని రంధ్రాలుగా ఉంది. ఆ రంధ్రాల నుండి చీము కారుతుంటే చీ వద్దు, ఇదొద్దు అంటున్నాడు. ఒక స్వరం వినపడుతుంది, విన్సెంట్, ఈ హృదయము నీదే. నాదా? వద్దు అన్నాడు. నీవు చేసిన పాపమే నీ హృదయం అనే పలక మీద చెక్కబడింది. ఇర్మియా 17:2. ఇర్మియా 17:2. యోధా పాపము ఇనుప కంఠంతో వ్రాయబడింది, అది వజ్రపణతో లిఖించబడింది, హృదయం అనే పలక మీద చెక్కబడింది అని వాక్యం చెప్తుంది. నీవు చేసిన పాపాలు నీ హృదయం అనే పలక మీద చెక్కబడ్డాయి. అందుకే ఇదిగో ఈ విధంగా నీ హృదయం పాడైపోయింది. నీ హృదయం ఇలాగా పాడైపోయింది. అయితే వాక్యం విన్నాడు కదా, ఇంత పాడైపోయిందా? మోకరించి ఏడుస్తున్నాడు. ప్రభా వద్దు, ఈ పాప హృదయం నాకు వద్దు ప్రభా, వద్దు ప్రభా, నన్ను క్షమించు. ఎక్కడెక్కడ పాపాలు చేశాడు. ఒక్కొక్కటి అమ్మ దగ్గర దొంగ మాటలు చెప్పినాయి, అబద్ధాలు చెప్పినాయి, ఇంట్లో దొంగతనం చేసినాయి, ఈ ఫ్రెండ్స్ని తిట్టినాయి, కొట్టినాయి, పరీక్షలు కాపీలు కొట్టినాయి, ఎవరెవరిని బాధ పెట్టాడో ఒక్కొక్క పాపం ఒప్పుకుంటుంటే ఒక్కొక్క చుక్క ఆ హృదయం మీద పడతా ఉంది. ఆ పడిన దగ్గరల్లా గజ్జిగా ఉన్న హృదయం శుభ్రంగా అయిపోతుంది. చివరిగా చాలా మంచిగా ఉంది. ఇది కావాలి అంటున్నాడు. విన్సెంట్, ఈ హృదయం నీదే. అదేంటి ప్రభువా, ఇంతకుముందు నాది అన్నావు, ఇప్పుడు కూడా నాది అంటావేంటి? ఆ భయంకర హృదయం నాది అన్నావు, ఇప్పుడు ఇది నాది అంటావు అంటే అది నీవు పాపపు హృదయం. చుక్కలు పడినటువంటిది, చుక్కలు నీ హృదయం మీద పడిందే, అది నా రక్తం. నీవు నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు 1 యోహాను 1:9,
మన పాపములు మనం ఒప్పుకొని ఎడ్లా ఆ నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. 1 యోహాను 1:7 యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేస్తుంది. నీ హృదయం నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు చుక్కలు చుక్కలుగా హృదయం మీద పడింది నా రక్తం. నా రక్తము నీ పాపాలు కడిగింది. ఇప్పుడు నువ్వన్నీ ఒప్పుకున్నావు కాబట్టి హృదయం అంతా కడగబడింది అని స్వరం వినపడుతుంటే ఆ తర్వాత పెద్ద గ్రంథం తెరవబడింది. గోల్డెన్ లెటర్స్తో విన్సెంట్ అని రాయబడింది. ఇదేంటి ప్రభా? దీనిని జీవగ్రంథం అంటారు. ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉండదో వారు నరకానికి వెళ్తారు. జీవగ్రంథంలో పేరున్న వారు మాత్రమే పరలోకానికి వెళతారు. ఇదిగో విన్సెంట్, నీ పేరు జీవగ్రంథంలో ఉంది. ప్రకటన 20:15. ఎవరి పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఈ గ్రంథముల పేరు రాకపోతే నువ్వు అగ్నిగుండంలో ఉంటావు. ఇప్పుడు నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది, నువ్వు పరలోకానికి వెళ్తావు. ప్రియులారా, వెలుగు వచ్చింది, లేచాడు, పాపాలన్నీ ఒప్పుకున్నాడు, దేవుని నమ్మాడు, రక్షించబడ్డాడు, అనేకులకు దీవెనకరమైపోయాడు. దేవుని దగ్గరికి వచ్చావు, హృదయం అనే వల కడుక్కున్నావా? దేవుడు నీతో మాట్లాడుచుండగా నీ హృదయం అనే వలను కడిగావా? యేసయ్య రక్తము నీ హృదయాన్ని కడిగిందా? రంధ్రాలు ఎక్కడ ఉన్నాయి నీ హృదయానికి? ఏ పాపము నీ జీవితంలో వచ్చి రంధ్రాలు చేసి దీవెన లేకుండా దీవెనలన్నీ పోగొడుతుంది? ఏ పాపము వల? పరలోకము. హృదయము పరలోకము. ఎవరు హృదయం శుభ్రమవుతుందో, ఎవరు శ్రద్ధ కలిగి ఉంటారో, ఎవరు కడుక్కుంటారో వాళ్ళని, వారు మాత్రమే చెప్పండి పరలోకాన్ని చేరతారు. ఏం చెప్తున్నాడండి? పరలోకము వలను పోలి ఉంది. వల వేశాక మంచి రకరకాల చేపలు పడతాయి. పనికిరాని చేపలన్నీ పడేస్తాడు, మంచి చేపలన్నిటినీ దాచుకుంటాడు. నీ జీవితంలో హృదయం అనే వలలో మంచి పనులు ఉన్నాయి, చెడు పనులు ఉన్నాయి. నీ మంచి పనులు పరలోకాన్ని నేను చేరుస్తాయి, చెడు పనులు నరకాన్ని తీసుకెళ్తాయి. బాగు చేసుకుంటున్నావా వాళ్ళని? శ్రద్ధ కలిగి దేవుని సన్నిధికి వచ్చావా? వల వేస్తున్నావా? దేవుని సన్నిధికి వచ్చి శ్రద్ధగా వాక్యాన్ని విని నీ హృదయాన్ని దిద్దుకొని దేవునికి ఇష్టంగా నీ హృదయాన్ని మలుచుకున్నావా? లేక దేవుడిచ్చిన టైంని విడిచిపెట్టి వాయిదాలు వేస్తూ ఆ సిసి అమ్మాయి వలె రేపు తర్వాత అని ఫ్రెండ్స్ మాట విని ఎవరెవరి మాటలో విని దేవుడిచ్చిన టైంని నిర్లక్ష్యం చేసి నీ ప్రాణాన్ని పోగొట్టుకొని నరకాన్ని చేరతావా? శ్రద్ధ కలిగి పనిచేశాడు పేతురు, ఆంద్రేయ. అనేకులు దీవెనకరమైపోయారు. దేవుని దీవెన కావాలి, పరలోకమును చేరాలి అంటే నెంబర్ 1 వలలు చెప్పండి బాగు చేసుకోవాలి. హృదయానికి రంధ్రాలు పెడతాడు సాతాను. రకరకాల పాపాలు నీలో పెడతాడు. చెడు స్నేహాలు, చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు అలవాట్లు, పాపపు స్వభావము, సినిమాలు, ఫోన్లు, ఇష్టం వచ్చినట్టుగా దేవుడికి దూరం చేస్తూ ఉంటాడు. వలలు బాగు చేసుకో, హృదయాన్ని బాగు చేసుకో. నెంబర్ 2 వల వెయ్యి అంటే శ్రద్ధ కలిగి ఉండు. దేవుడిచ్చిన టైంను వాడుకో, నిర్లక్ష్యం చేయొద్దు, రేపు అనొద్దు, రేపు అని నీకు జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నెంబర్ 3 వలలు కడుక్కోవాలి, హృదయాన్ని కడుక్కోవాలి. వాక్యం దేవుడు నీకు అందిస్తున్నాడు. వాక్య వెలుగులో దేవుడికి ఇష్టం లేనివేంటో చూచుకొని అవన్నీ దేవుడికి ఇష్టం లేనివన్నీ తీసివేసుకోవాలి. నదు పాపపు హృదయమా ఓ నీవు నాకు చెందావు, రక్తంతో విమోచించిన యేసు నాకు స్వంతము. వనపడి క్రియలు సాధించు యేసుని రక్తమందున, త్వరపడి పాపం కడుగుము యేసుని రక్తమందున. నదు పాపపు హృదయమావు నీవు నాకు చెందావు, రక్తంతో విమోచించిన యేసు నాకు స్వంతము. నదు పాపపు చేతులు ఓ మీరు నాకు చెందారు, రక్తంతో విమోచించిన యేసు నాకు స్వంతము. బలపడి క్రియలు సాధించు
యేసుని రక్తమందు నా బలపడి క్రియలు సాధించు. యేసుని రక్తమందు నాదు పాపపు చేతులు మీరు నాకు చెందారు. రక్తంతో విమోచించిన యేసు నాకు స్వంతము. నాదు పాపపు పదములు మీరు నాకు చెందారు. రక్తంతో విమోచించిన యేసు నాకు స్వంతము. నడువుడి వార్తన్ చాటుడి యేసుని రక్తమందు నా నడువుడి వార్తన్ చాటుడి. యేసుని రక్తమందు నాదు పాపపు పదములు మీరు నాకు చెందారు. రక్తంతో విమోచించిన యేసు నాకు స్వంతము. నా పాప హృదయమా, నా పాపపు హృదయమా నాకు చెందవు. రక్తంతో విమోచించిన యేసయ్యకే స్వంతం. త్వరబడి పాపాలు కడుక్కో, హృదయమా కడుక్కో. చేతులు పాపపు చేతులుగా బలపడండి. యేసయ్య కోసం పనిచేయండి, యేసయ్యకి పనికి వస్తావు. కాళ్ళు నడవండి. ఇప్పటివరకు పాపపు పాదాలు పరిశుద్ధమైపోవాలి. వెళ్ళండి, యేసయ్య వాక్యం చాటండి. వెళ్ళండి, వెళ్ళాలి కదా, దేవుని పని చేయాలి, నడవాలి కదా. కాబట్టి అవయవాలను దేవునికి ఉపయోగపడాలి, ఉపయోగపెట్టాలి. అలాగా వలలో ఏం చేశారని కడుక్కున్నారు, ఉపయోగపడ్డారు. ఎంతమందికి దీవెన అయిపోయారు. నీవు దీవెనగా ఉండాలి, నీవు పరలోకము చేరాలి. పరలోకము వలలు వేసినటువంటి వలలు వేయబడిన జీవితానికి సాదృశ్యంగా చెప్పాడు. ఏం చేస్తున్నాడంట? వలలు వేసిన వాడిని పోలి ఉంది. ఏం జరిగింది, ఏం చేశారు? ఆ వల వేసి ఏం చేశారంట? మంచి చేపలేమో గంపలో వేసుకున్నాడు, పనికిరాని చేపలన్నిటినీ ఏం చేశాడట? బయట పారవేయను. పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉంది. వల దీవెనలు నీ జీవితంలో నిలవాలి అంటే వలకి రంధ్రాలు లేకుండా చూడాలి. దేవుడికి ఇచ్చిన దీవెన నీకు నిలవాలి అంటే హృదయం అనే వల రంధ్రాలు లేకుండా, ఏ పాపం లేకుండా చూడాలి. 2, వల వేయాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, దేవుడు ఇచ్చిన టైంను వాడుకోవాలి. 3, అలాగ టైం వాడుకుంటే దేవునికి ఉపయోగపడతావు, దేవుని పొందుకుంటావు, పరలోకం చేరతావు. 3, వలలో కడుక్కోవాలి, మురికంతా తీసేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చి ప్రతి దినము మనం దేవునికి ఎక్కడ దుఃఖ పెట్టామో ప్రతి దినము దేవుని దగ్గరికి వచ్చి మన హృదయాన్ని కడుక్కోవాలి. అప్పుడే మనం పరలోకానికి చేరగలం. ఈ దినాన దేవుని వాక్యం వింటున్న నీవు ఎలా ఉన్నావు? నీ వల, నీ హృదయం ఎలా ఉంది? ఆలోచించు. ఎక్కడ రంధ్రాలు ఉన్నాయి? ఏ మురికి, ఏ చెడు స్నేహాలు, ఏ చెడు ఆలోచనలు, ఏ చెడు అలవాట్లు, ఏ చెడు నడవడి. ఎవరు నన్ను చూడలేదులే, ఎక్కడో నేను ఉన్నానులే, ఏదో చేస్తున్నానులే, ఎవరికి తెలియదులే అంటున్నావు. రంధ్రాలు ఉన్నాయి నీ వలలో, నీ హృదయానికి. చెప్పు, ప్రభువా ఈ రంధ్రాలతో పరలోకం నేను చేరలేను, ఈ రంధ్రాలతో దీవెన నాలో నిలబడదు, ఈ రంధ్రాలు ఉంటూ వల్ల నా హృదయంలో ఈ రంధ్రాలు ఉండటం వల్ల నేను దీవెన పొందుకోలేను. దయతో కుండకి రంధ్రం ఉందనుకోండి, నీళ్ళు నిలబడతాయా? చెప్పండి. ఒక పనివాడికంట వీడు బాగా కష్టపడాలి, చాలా, వాడికి ఒక కుండకి రంధ్రం పెట్టాడంట. పోయి నీళ్ళు పట్టుకురారా అన్నాడంట ఆ యజమాని. వాడు నిండా నింపాడు. ఇంటికి వచ్చేటప్పటికి నీళ్ళు నిలబట్ల లేవు. ఏరా బుద్ధి లేనోడా, ఏం పనిరా నువ్వు, మంచిలు తెంపటి నీళ్ళు తెల్లరా అని యజమాని భయంకరంగా తిడుతున్నాడు. మళ్ళీ వెళ్ళాడు, చెప్పండి, మళ్ళీ నింపుకున్నాడు, మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు చెప్పండి, నీళ్ళేమి నిలబడకపోతానే తిట్టించుకుంటున్నాడు. 2 సార్లు, ఉదయం నుండి సాయంత్రం వరకు చెప్పండి, ఇంతే ఏడుస్తున్నాడు, మూల కూర్చొని ఏడుస్తున్నాడు. ఆ దారిని వెళ్ళి పెద్ద ఆయన, ఏం బాబు ఏమైంది? అయ్యా ఇది. మరి పిచ్చోడా, ఈ యజమాని నీ బుద్ధిని పసిగట్టి నేను శ్రమ పెట్టాలని చూశాడు రా, ఇంత బుర్ర లేకుండా ఎడతాయారా ఎవరా? రా, అక్కడ ఒక గుడ్డ తీసుకున్నాడు. చెప్పండి, ఆ గుడ్డను తీసుకొని తిప్పి ఆ రంధ్రంలో గుచ్చాడు. పో, ఇప్పుడు పట్టుకోపో అన్నాడు. వెళ్ళాడు. నీళ్ళు నిలబడుతున్నాయి, కొంచెం కారిని కొంచెమే, తర్వాత నీళ్ళన్నీ నిలబడ్డాయి. ఇంటికి వెళ్ళిపోయాడు. నిండా నీళ్ళు కూడా నిండా ఉన్నాయి. రంధ్రము నీటిని నిలవ లేకుండా పోగొట్టినాయి. ఆలోచన ఉన్న వ్యక్తి పెద్దల సలహా తీసుకున్నాడు. ఆ రంధ్రాన్ని ఆ పెద్ద అయిన ఆ సమయంలో సమయానుకూలమైన జ్ఞానం కావాలి. ఏ సమయంలో ఏమి లేవు, ఏం చేయాలి? ఇప్పుడు సిమెంట్ తేవాలా, ఇసుక తేవాలా, దానికి వెయ్యాలా, టైం సరిపోద్దా? మరి ఆరాలుగా
సిమెంట్ దొరకాలిగా. అదే సమయానికి అనుకూలమైన జ్ఞానం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు నీకు ఇస్తాడు. ఏ సమయంలో ఏ కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏ సమయంలో ఏ కష్టం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి. దేవుడి సేవకు బయలుదేరాం. ఆ రోజుల్లో మాకు టీవీఎస్ ఎక్సెల్ ఉండేది. నీకు టీవీఎస్ ఎక్సెల్ ఉందా? టీవీఎస్ఏగా ఉంది, బండి మోపెడు. మాకు అది నాన్నది ఉండేది. మా అన్నయ్య నేను ఇద్దరం సేవకు వచ్చేవాళ్ళం. మధ్యలో బండి పంచర్ పడేది. ఏం చేయాలి? ఇద్దరం నెట్టుకుంటూ పోవాలా? మధ్యలో ఆయిల్ చూసి అయిపోయేది, లేదా పంచర్ పడేది. ఏం చేయాలి? అన్న నువ్వు వెనక నడుపుకుంటారా, నేను వెళ్ళిపోతా. ఎవరో లిఫ్ట్ అడిగి వెళ్ళిపోయేవాడిని. లేదు నువ్వు వెళ్ళు, నేను నడుపుకొస్తా, పంచర్ వేసుకుని నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళిపో. అలాగ ఒకరు వెళ్ళిపోయే లిఫ్ట్ వేసుకొని ఏదో బండి మీద లేక నడుచుకుంటాను వెళ్ళిపోయేవాళ్ళం. సేవ స్టార్ట్ చేసేవాళ్ళం. సమయోచితమైన జ్ఞానం ఏం చేయాలి? ఆ బండి మీదే పట్టుకొని నువ్వు కొంచెం దూరం నడుపు, నేను కొంచెం దూరం నడుపుతా అంటే అక్కడి నుంచి టౌన్కి వెళ్ళేలోపు 10 కిలోమీటర్లు. లేక బండి అక్కడ పంచర్ షాప్ ఎత్తుక్కొని ఇద్దరు కూర్చుంటే టైం వేస్ట్ కదా. నువ్వు ఇక్కడ ఉండు బండి దగ్గర, నేను వెళ్తా, లేదా నేను వెళ్తాను, నువ్వు ఇక్కడ ఉండు. సమయోచితమైన జ్ఞానము ప్రభు దగ్గర ప్రభు ఇస్తాడు. ఆ యొక్క పెద్ద ఆయన చెప్తున్నాడు, బాబు ఇలా కాదురా, ఇది ఇక్కడ గుడ్డ ముక్కలు ఉన్నాయి, శుభ్రంగా కడిగి ఆ గుడ్డను తిప్పి ఆ రంధ్రంలో పెట్టాడు. పెట్టిన పో ఇప్పుడు చూసుకోపో. అయిపోయింది. ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. నీళ్ళు ఇచ్చాడు. యజమాని తిట్లు ఆపేశాడు. అయిపోయిన తర్వాత కొండ వదిలేసి పరుగున వచ్చాడు. అక్కడే బావి దగ్గర ఉన్న వ్యక్తిని చూశాడు. కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. అయ్యా, ఉదయం నుండి ఇప్పటి వరకు పనిచేశాను, యజమాని చేత తిట్లు తింటూనే ఉన్నాను, నేనేం చేయాలో అర్థం కాలేదు, ఈయనకి నేను దాసుడిని అయిపోయాను, ఇన్ని వేలు తీసుకున్నారు మా నాన్నగారు, ఎటు పోయినా మళ్ళీ నన్ను పట్టుకొస్తారు, ఏం చేయాలని ఏడుస్తుంటే నువ్వెంత మంచోడు దొరికావయ్యా. అప్పుడే ఆ వ్యక్తి చెప్తున్నాడు, మానవ జీవితంలో పాపము ఇలాగా దేవుడి దీవులు ఇలాగే తీసేస్తూ ఉంటుంది. ఇదిగో ఈ గుడ్డ ఎలా పెట్టానో యేసయ్య రక్తము నీ పాపపు జీవితాన్ని పట్టాపంచలు చేసి దేవుడి దీవెనలు నీలో నిలిచినట్లుగా చేస్తుంది. ఈ గుడ్డ యేసయ్య రక్తానికి సాదృశ్యము. ఈ రక్తము నీ కుటుంబంలో నీ జీవితంలో ఉన్న దీవెనను నిలబెడుతుంది, పాపము నుండి విడిపించి నీ దీవెన నిలబెడుతుంది అని ఆదినాన్న యేసయ్య గురించి చెప్పాడు. ఆ వ్యక్తి రక్షించబడిన వాడై, యజమాని మన్ననలు పొంది, అప్పులన్నీ తీర్చబడిన వాడై, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికి దేవుని సేవకులు సహాయపడ్డాడు వ్యక్తి. ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చాము. మనము వలలు శుభ్రం చేసుకున్నామా? వలలు శుభ్రం అయితేనే దీవెన నిలబడతాయి, పరలోకంలో ఉంటావు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన మనము హృదయం అనే వల ఎలా ఉందో గ్రహించుకుందాం. దేవునికి ఇష్టమైన విధంగా జీవితాన్ని మలుచుకుందాం. అనేకులకు ఆశీర్వాదాలు పంచువారిగా ఉందాం. అట్టి కృప ప్రియ ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేయండి. ప్రభువు చెప్పండి, ప్రభువుని అడగండి, ప్రభువా ఇరిచిన వాక్యాన్ని బట్టి వందనాలు. నా హృదయాన్ని నేను చూచుకున్నాను. అయ్యో, నా హృదయం అంతరంతరాలే, దయచేసి నన్ను క్షమించు. శ్రద్ధ లేదు, వల వేయటలేదు, సాకులు చెప్తున్నాను, నీ సన్నిధికి రావట్లేదు, ప్రార్థన చేయటం లేదు, ఆ పని ఉంది, ఈ పని ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వాయిదా వేస్తున్న సోమరదాన్ని నేను సోమరోడిని, నన్ను క్షమించు. నా వల, నా హృదయం మురికైపోయింది, కడుక్కోలేకపోతున్నాను. చెడు తలంపులు, చెడు మాటలు, చెడు ఆలోచనలు చేరుతున్నాయి, కడుక్కోలేకపోతున్నా, క్షమించు. ఈ దినాన మీరు నాతో మాట్లాడారు, మీ మాటలు నాలో నిలవనివ్వండి తండ్రి, నాలో నిలవనివ్వండి. యేసు ప్రభువా, మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, మీరిచ్చిన వాక్కులను బట్టి వందనాలు. వింటము కాదు, పరలోకం చేరే విధంగా మా జీవితాలు మలుచుకోవటం నేర్పండి. వింటము కాదు, పరలోకం చేరే విధముగా మా వలలు, మా హృదయంలో రంధ్రాలను పూడ్చుకొని దీవెన నిలుపుకున్నటకు దయచూపండి. వల వేయటం, శ్రద్ధగా పనిచేయటం నేర్పండి. వలలు కడుక్కోవటం, హృదయాన్ని కడుక్కోవటము, ఎక్కడ ఏం మురికుందో కడుక్కొని మీ దీవెని పొందుకునే విధంగా మా హృదయాలు జీవితాలు చేయండి. ఈ దినం విన్నాం, ఈ వలలు సరిగ్గా ఉంటేనే పరలోకము చేరగలము. మా హృదయం సరిగ్గా ఉంటేనే పరలోకం చేరగలం. కాబట్టి ఈ ఉపమానము, పరలోకము, వలల గురించి మీరు చెప్పాం. కాబట్టి ఈ వలలు సరిపరచుకొని మీ దీవెలు మా హృదయంలో నిలుపుకున్నట్లుగా, అనేకులకు దీవెని పంచినట్లుగా మాకు సహాయం చేయి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మనందరం లేచి నిలబడి 286 పేజీ
125. 125వ పేజీ, 286. పరలోకమే స్థిరవాసము, తేజో ప్రకాశమును, చెప్పజాలని సంతోషము, చూస్తే ఎంత బాగుండునో, చూస్తే 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 ఎంత బాగుండునో, చెప్పజాలని సంతోషము, చూస్తే ఎంత బాగుండునో. ఏ పాపపు జాడుండదు, దుఃఖము శోధనయు, జయము నొంది విశ్రమింతు, జయించి అందు చేరెదము, జయించి 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 అందు చేరెదము, జయము నొంది విశ్రమింతు, జయించి అందు చేరెదము. ప్రభువా మమ్మందరినీ మోక్షపాత్రులుగా చేయుము, బహు శీఘ్రముగా మేమును చేరితే ఎంత బాగుండునో, చేరితే 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 ఎంత బాగుండునో, బహు శీఘ్రముగా మేమును చేరితే ఎంత బాగుండునో. పరలోకము స్థిరమైన వాసము, ప్రకాశమానమైనటువంటిది, ఆనంద స్థలం, అది విలువైన స్థలము, చెప్పజాలని సంతోషం ఉన్న స్థలం, అది ఎంతో బాగున్న స్థలం. అది పాపపు జాడుండదు, దుఃఖము శోధనలు ఉండవు, కన్నీరు కష్టాలు ఉండవు, పనులు మనువులు ఉండవు. జయము జయము ఆనందము. యేసయ్య ఉంటాడు అక్కడ, ఆయన ముఖ కాంతి ఉంటుంది, సూర్యుడు చంద్రుడు ఉండడు, ఎండ వడగాలి ఉండదు. వడగాలి అంత అల్లాడాము కదా, లోపలికి వచ్చేటప్పటికి భయంకరంగా ఉంది వేడి. ఇప్పుడు హాయిగా ఉంది కదా, ఎంత భయంకరంగా ఉంది. బయటికి వెళ్దాం, మళ్ళీ అల్లాడాలి కదా. ప్రభు సన్నిధి, పరలోకము, ఎండ లేదు, వర్షము లేదు, వేడి లేదు, ఆనందము. పరలోకము చేరాలి అంటే చెప్పండి, వలలు బాగు చేసుకోవాలి, వలలు హృదయం బాగుండాలి. కాబట్టి హృదయాన్ని బాగు చేసుకుందాం, అనేక దీవెనిగా మన జీవితాన్ని మలుచుకుందాం, హృదయంలో దేవుడిచ్చి దీవెనలు ఉంచుకుందాం. అలాగే శ్రద్ధగా పనిచేద్దాం, వలలు కడుక్కుందాం, రంధ్రాలు పడి పాడైపోయిన హృదయాన్ని బాగు చేసుకుందాం, వలలు బాగు చేసుకుందాం. పరలోకమే స్థిరవాసము, పరలోకం చేరే విధంగా మన జీవితాన్ని మలుచుకుందాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఓకే, త్వరగా రా, ఎక్కడికి రా. నా ఈ పాదాలు ఏందమ్మ, నేను అయోగ్యుడిని కాదయ్యా, కావాలయ్యా నాకు నీ పాదాలు పట్టుకోవాలి. ఇన్నాళ్ళు దేవుడు పంపించిన సేవకుడు అంటే నేను అనుకున్న దేవుడు నిజంగా పంపించాడా, అయిగానే దేవుడు నిజంగా పంపించాడా అని మనసులో అనుకునేదాన్ని. ఇలా తేటగా మాట్లాడాడు దేవుడు, మాట్లాడయ్యా, దేవుడు ఉన్నాడయ్యా, నేను నిజంగా దేవుడు పంపించాడయ్యా, ఆయన నీ పాదాలు పట్టుకున్నాడు. నన్ను దేవుడు పంపపోతే ఆయన పని నేనేం చేయగలను తల్లి, ఆయన స్వయంగా పంపాడు కాబట్టి వచ్చామ్మా. ప్రశ్న అడిగినప్పుడు నాకు దేవుడు, నువ్వు అయ్యగారిని అడుగుతున్నావు కానీ దేవుడిని అడుగు, అయ్యగారు పంపించిన దేవుడు నిజంగా నా గురించి, నా జీవితం గురించే మాట్లాడాడు. ఇలా అయ్యగారు, నువ్వు రేపు ఎల్లుండి అనుకుంటున్నావు, నీకు రక్షణ లేకపోతే నీకు నరకమే, నీ కుటుంబం నాశనమే, ఎన్నో చూపిస్తున్నా, నేను తెలుసుకోలేకపోతున్నాను. అయ్యా, నిజంగా దేవుడు పంపించిన సేవకుడు ప్రభు, నన్ను క్షమించయ్యా, నువ్వు నిజంగా దేవుడు నాతో మాట్లాడినట్టుందయ్యా, నువ్వు ఇలా వాక్యం చదువుతుంటే నాకే వినిపిస్తుందయ్యా, నీ స్వరం పో, దేవుడిని అడుగు అని అనిపిస్తుందయ్యా. నాకు రక్షణ వాగ్దానం కావాలి, నాకు పరలోకం కావాలి ప్రభా, క్షమించాలి. ఎట్లా అడగాలి, రక్షణ అడగాలి. ఇవాళ అయ్యగారిని అడుగుదామంటే నాతోనే దేవుడు మాట్లాడిచ్చాడు. నువ్వు నిజంగా ఇవాళ నా గురించే మాట్లాడేవయ్యా, ఇవాళ నాతోనే మాట్లాడేవయ్యా. ఈ సన్నిధిలో అందిట్లో కూడా నా యజమాని కాలు పట్టుకొని కూడా నేను క్షమించమని అడగాలని మిమ్మల్ని అనుకుంటున్నాను. యేసయ్య నన్ను ఎంతో బలపరుస్తున్నాడు. నువ్వు కావాలి, నువ్వు రా, నాకు రక్షించి పొందు, నువ్వు నా బిడ్డగా కావాలని
అయ్యా మీ అందరిలో నా యజమాని కూడా పాదాలు పట్టుకుని అడగాలనిపిస్తుంది అయ్యా. నా హృదయం అంతా కూడా పచ్చతనంగా ఒప్పుకో అంటుంది ప్రభా. అయ్యా నేను అడుగుతున్నాను ప్రభా. దేవునికి స్తోత్రం. ప్రభు ఎవరు నశించుకోవడం ఇష్టం లేక త్వరగా ఆయన ప్రేమించి వాక్యం అందిస్తుండగా మన హృదయాలు మలుచుకుందాం, దిద్దుకుందాం. ఎంతో మాటలు దుఃఖ పెట్టున్నాయన్నా మాట్లాడగాను ప్రభా, నన్ను క్షమించానని చెప్పు. ఓకే. దేవుని ఆత్మ అలా కదిలిస్తుంది. ఎవరు ఒప్పించలేరు కానీ దేవుని ఆత్మ అలా మనుషుల హృదయాలను కదిలిస్తుంది. నన్ను అందరూ క్షమించండి, నాకు రక్షణ వాగ్దానం కావాలి, నాకు బాప్టిస్ట్ని పొందాలి, నేను దేవుడు బిడ్డగా ఉండాలి. మీ అందరు నా కోసం ప్రార్థించేయమని అడుగుతున్నాను అయ్యా. అయ్యా నిన్ను కూడా నన్ను క్షమించండి అయ్యా. సరేమ్మా, ఓకే, త్వరగా ఇవ్వమ్మా. ఓకే. అయ్యగారికి వందనాలు, సంఘం అందరికి వందనాలు. నాకు నడుములు పట్టుకొని అస్సలు ప్రార్థన చేయటానికి కూడా నాకు నడుములు వంగల. మోకరించి మోకాళ్ళ మీద కూడా నేను ఉండలేకపోతున్నాను. నాలో ఉన్న సైతాన్ అట్టు చేస్తుంది. తండ్రి ప్రభా, నేను నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానని ఆ మోకాళ్ళ మీద 2 నిమిషాలు ఉండి నాకు ఈ నడుముల నొప్పులు తగ్గిపోతే నీ మందిరంలో చెప్పుకుంటా. నేను మోకరించి ఈ ప్రార్థన అయిపోయేటప్పటికి నాకు నడుములో నొప్పులు తొలగాలనుకున్నప్పుడు దేవుడు నాకు తగ్గించిండు. ఒకనాడు ఒళ్ళు నొప్పులు జ్వరం వచ్చినట్టుంది, పోయే పని ఆగకూడదులేమని ప్రార్థన చేసుకుంటా పోయి దేవుణ్ణి అడుక్కున్నా పోయా. జ్వరం తగ్గింది, ఆరోగ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభు చేసిన ప్రతి మేలుని బట్టి ప్రభుని స్తుతించుదాం. ప్రభు ఇచ్చిన సమయాన్ని వాడుకోండి. వలలో హృదయాలు బాగు చేసుకోండి, కడుక్కోండి, శ్రద్ధగా పని చేయండి, దేవుడి జీవన పొందుకోండి. పరలోకంలో మీ స్థానాన్ని సుస్థిరపరచుకోండి. యేసు ప్రభువా, మీరు ప్రేమించి మీరు ఇచ్చిన వాక్కులను బట్టి వందనాలు. ఎలా వాక్యం ఏం బోధించాలి? రాత్రి 1 గంట టైంలో నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నా. నాతో మీరు మాట్లాడుతున్న మాటలు సిద్ధపరచుకున్నాను. మీరు ఇచ్చిన వాక్కులు బట్టి వందనాలు. ఈ సేవకుడుగా ఇన్ని రాత్రులు, నిద్రలేని రాత్రులు, ఆహారం లేని రాత్రులు, పస్తులున్న రాత్రులు, కన్నీటితో నీ పాదాలు పట్టుకున్న రాత్రులు, అయ్యా ఏం వాక్యం చెప్పాలని అడిగిన రాత్రులు ఎన్నో ఉన్నాయి ప్రభా. ఇంతవరకు మీరే సంఘాలను కాపాడుతూ నడిపిస్తున్నారు. వందనాలు. మీరిస్తున్న మీ వాక్కులను బట్టి వందనాలు. ఏ ఒక్కరు నశించిపోవడం ఇష్టం లేక వలలనే హృదయాలను ఎలా బాగు చేసుకోవాలి, రంధ్రాలు పడతాయి, సాతాను ఎలా ఏ పాపాల వల్ల రంధ్రాలు చేస్తాడో, ఏ పాపాలు ఉన్నాయో మార్కు 7లో చదువుకున్నాము. ఎలా హృదయాలు పాడు చేస్తాడో విన్నాము, ఎలా శ్రద్ధ లేకుండా చేస్తాడో విన్నాము, ఎలా బాగు చేసుకోవాలో కడుక్కోవాలో విన్నాము. అప్పుడే మేము శుభ్రపరచుకున్న హృదయాలు కలిగి ఉంటేనే పరలోకం చేరతాం. అలాగా నడిచినట్లుగా మాకు సహాయం చేయి. ఇచ్చిన ఈ సాక్ష్యాలను బట్టి, ఈ సహోదరి హృదయం తెరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. అనేకులు దీవెనకరంగా మా జీవితాలు ఉండాలి, మలచబడాలి, సహాయం చేయండి. లైవ్లో నీ వాక్యం వెళుతుంది, వాక్యాన్ని ముద్ర వేసి భద్రపరచు. అయోగ్య నా ప్రార్థన ఆలకించమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి, హృదయం అనే వలలు ఎలా ఉన్నాయో గ్రహించుకొని, దిద్దుకొని, బాగు చేసుకొని, కడుక్కొని, శ్రద్ధతో పనిచేస్తూ పరలోకం చేరే విధంగా మన జీవితాలు మలుచుకోవడానికి ప్రభు సహాయం చేసి మన జీవితాల ద్వారా ప్రియ ప్రభువే ఆయన నామాన్ని మహిమపరచుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.